హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మనము చీర కొంగులకు వేసుకునే కుచ్చులు ఏ విధంగా వేసుకోవాలి. చీర కొంగులకి వేసే కుచ్చులండి, చీర కుచ్చులు కాదండి. బాగా గమనించండి. టోటల్ ప్రాసెసింగ్ ఏంటి నేను ఇవాళ చూపిస్తున్నానండి. ఒక్కసారి మీరు చూసేయండి. పిల్లల ప్యాడ్ ఇలా తీసుకొని టోటల్ థ్రెడ్ అంతా అయిపోయేలాగా ఇలా బాగా మనం చుట్టేసుకోవాలి. చిక్కు పడకుండా జాగ్రత్తగా చుట్టుకోవాలి, నీట్గా చుట్టేసుకోవాలి. చీర కంప్లీట్ అయ్యి చీర కొంగుల వరకు ఏ విధంగా వేసుకోవాలో టోటల్ ప్రాసెసింగ్ చూడండి. ఫుల్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఆల్మోస్ట్ థ్రెడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇలా మధ్యలో కట్ చేసి మనం గమ్ముతోటి దీన్ని అతికించేయాలండి. ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి ఈ మెటీరియల్స్ అన్నీ. పట్టు చీరకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ, శారీ మ్యాచింగ్ మెటీరియల్ ఏంటి, థ్రెడ్ ఏవి తీసుకోవాలి, కాంబినేషన్ని బట్టి మీరు చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా మనం వేసుకోవాలనేది నేను ఫుల్ వీడియో మీకు చూపిస్తున్నాను. బాగా గమనించి చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ తీసుకోవాలి, ఇలా గమ్ము బాగా ఎక్కువ తీసుకొని ప్రెస్ చేస్తూ బాగా ఇలా పెట్టేసుకోవాలి. ఒక 3 or 4 hours అలా ఇది ఆరనివ్వాలండి. దీన్ని ఇలా వదిలేయండి. 3 or 4 hoursని వదిలేసేయాలి. ఆరిన తర్వాత థ్రెడ్స్ ఈ విధంగా ఉంటాయండి. థ్రెడ్స్ ఆరిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా ఏ విధంగా ఉన్నాయో. వీటిని మనం కుచ్చులు ఏ విధంగా వేయాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దామండి. చీర కొంగులకు ముందుగా వేసే కుచ్చులు మనం ఈ విధంగా వేసుకుంటాము. కుచ్చులు నేను ఇంత నీట్గా ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? ఈ కుచ్చులు ఏ విధంగా వేస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. బాగా గమనించి చూపిస్తాను మీకు. ఇలా ఒక చైర్కి మనం థ్రెడ్ కట్టుకోవాలి. గట్టిగా కట్టి మన చిటికన వేలంతా సైజులో కొలత ప్రకారం తీసుకొని మధ్య నుండి ఇలా దారాన్ని తీసుకోవాలండి. 2 దారాలు 4 వరుసల దారాలు పెట్టుకోవాలి. 2 వరుసల మధ్యలో సూదితో ఇలా మధ్యలో నుండి ప్రెస్ చేసి తీసుకొని అవతల సైడ్ నుంచి మనం థ్రెడ్ లోపటి నుంచి మనం తీసుకోవాలండి. అదిగో ఇలా లోపటి నుంచి తీసుకొని వేసుకుంటే ముడి పడుతుంది. ఇలా 2 times మనం చేయాలి. థ్రెడ్ని లోపల నుంచి తీసుకొని ముడి వేసుకొని కట్ చేసుకోవాలండి. అంతే, ఎంతో సింపుల్గా ఉంటుంది. ఎంతో సింపుల్ అండి ఈ కుచ్చులు వేయడం. ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే చాలు ఈ కుచ్చులకి. ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా దారం ఏదైనా ఉంటే ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. అన్నీ ఇలా సేమ్ సైజులోనే రావాలండి. జాగ్రత్తగా మనం కొలతల ప్రకారం తీసుకోవాలి. ముందుగా దారం 4 మడతలు పెట్టుకొని 2 మడతల మధ్యలో నుండి మనం ఇలా థ్రెడ్ మధ్యలో నుంచి దారం సూదిని లాగాలి. ముడి వేసి ఉంచుకోవాలండి టోటల్. సో ఇలా చూసారు కదా, దీన్ని వదిలేసి నెక్స్ట్ ఇటు నుండి థ్రెడ్ మధ్యలో నుండి మనం సూదిని తీసుకొని ఇలా ముడి వేసుకోవాలి. దీన్ని 2 times వేసుకోవాలి. సో ఇలా జాగ్రత్తగా చిక్కు పడకుండా నీట్గా మనం కుచ్చులు వేసేసుకోవాలండి. ఒక్కొక్క దానికి 1 hour పడుతుంది. అంతే, ఎంతో ఈజీ అండి. కుచ్చులన్నీ వేయాలి కాబట్టి ఇది ఈజీ అండి. కుచ్చులు వేసుకోవాలి కాబట్టి అంత టైం పడుతుందని చెప్తున్నాను. ఈక్వల్ సైజులో మనం థ్రెడ్ని కట్ చేసుకోవాలి, నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా మనం కట్ చేసి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ మనం చేసేసుకుందాం. కుచ్చులన్నీ వేసేసుకుందాం. థ్రెడ్ కన్నీ కుచ్చులు మనం నిదానంగా వేసుకుందామండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను పక్కా మీకు రిప్లై ఇస్తానండి. ఈరోజు వంట లేకుండా కొత్తగా చేయాలనుకొని మీకోసం ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి.
చాలామందికి రాదు కదా కుచ్చులు ఎలా వేసుకోవాలో, చీర కొంగులకి కుచ్చులు ఎలా వేసుకోవాలో చాలామందికి రాదు. కాబట్టి రాని వాళ్ళ కోసం ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను ఫ్రెండ్స్. నిదానంగా అయినా ఫుల్ వీడియో మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొద్దిగా చూసి వదిలేస్తే మీకు ఏం చేశాను ఏంటి అనేది క్లియర్గా అర్థం అవ్వదండి. అన్నీ ఇలా ఈక్వల్ సైజులో మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. టోటల్ ప్రాసెసింగ్ అంతా మీకు చూపిస్తాను ఈ వీడియోలో, ఫుల్గా చూసేయండి. నేను బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ శారీ తీసుకున్నాను కాబట్టి దానికి కావాల్సిన కుచ్చులు అనేది వేస్తున్నాను. చూసారు కదా, పింక్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ బ్లూ కలర్ వేసేసాను. అవి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వేసాను ఏంటి అనేది. ఇప్పుడు మీరు చూసేసారు కదా, చూడండి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం చీర కొంగులకి ఏ విధంగా అటాచ్ చేస్తామో, ఏ విధంగా వేస్తామో కుచ్చులు చూసేద్దాం. చూసారు కదా, ఇలా స్కేల్ తోటి 5 సెంటీమీటర్స్ని మార్క్ చేసి పెట్టుకోవాలండి. చాక్ పీస్ తీసుకొని ఇలా 5 సెంటీమీటర్స్ ఈక్వల్ సైజులో మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈక్వల్ తీసుకుంటే కొలతగా ఉంటుంది. ఇలా ఫస్ట్ మార్క్ చేసి పెట్టేసుకోవాలి. టోటల్ శారీ కొంగు మొత్తం ఇలా మార్క్ చేసి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా కుడుతున్నాను ఏంటి ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇలా థ్రెడ్ 2 వరుసలు మనం దారం తీసుకొని ఆ రెండిటి మధ్యలో నుంచి సూదిని తీసుకోవాలండి. రెండిటి మధ్యలోంచి సూదిని తీసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న మెటీరియల్స్ అవి నేను ఇవి చూస్ చేసుకున్నానండి. కుందన్స్, ఈ కుందన్స్ మధ్యలో నుండి మనం మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఏ విధంగా అవి అటాచ్ చేసి తెచ్చామో సూదిని మళ్ళీ అదే విధంగా రివర్స్ వే కూడా అదే విధంగా వెళ్ళాలండి. ఇంకా బ్యాక్ సైడు ఒక్కసారి అలా ముడి వేస్తే కంప్లీట్ అయిపోతుందండి కుచ్చు. ఇలా థ్రెడ్ ఒక్కసారి అలా ముడేస్తే సరిపోతుంది. చూసారు కదా, నీట్గా వచ్చింది కదా. శారీ మొత్తం మనం ఇలా వేసేసుకుందామండి. ఇంకొకటి కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా మధ్యలో నుండి తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకున్న తర్వాత కుందన్స్లో మనం నీట్గా కుందన్ అప్లై చేసి వేసుకోవాలి. సూదిని ఇలా వేసుకోవాలండి. జాగ్రత్తగా చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం నీట్గా చూపిస్తున్నాను. వేసుకొని నేను 2 కలర్ సేమ్ కలర్ 2 సైజెస్ వేసుకుంటున్నానండి. 2 కలర్ ఇది, 2 కలర్ ఆ కాంబినేషను. 2 బ్లూ కలర్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను. 2 పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే అది ఒక కలర్ ఇది ఒక కలర్ తీసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కలర్స్ కూడా మీరు వేసుకోవచ్చు. అది మీ చాయిస్, మీ ఇష్టం అండి. కలర్ కాంబినేషన్ అనేది శారీని బట్టి వేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. 2 కలర్స్ బ్లూ కలర్, 2 కలర్ పింక్ కలర్ తీసుకున్నాను. శారీ కాంబినేషన్ పింక్ బ్లూ కాబట్టి ఇలా చేశాను. ఈ వీడియో మీకు ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో స్పెషల్ వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. మీరు కూడా ఈ వీడియో ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చాలా బాగుంది కదా. మీరు కూడా ఈ వీడియో ట్రై చేయండి ఫ్రెండ్స్.